కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ 42%, ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ ఆమోదించిన సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా బీసీ రిజర్వేషన్ల పెంపు మరియు ఎస్సీ వర్గీకరణ అమలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ ఏ ప్రభుత్వాన్ని చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా 2 తీర్మానాలు ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబుకు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, ఎండి మునీర్, సబ్బని రాజమల్లు, మాదాసి సతీష్, రావి సదానందం, పాల రాజేశం, మొగిలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కానీ నియోజకవర్గ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలు, ఎస్సీలకు సంబంధించినటువంటి మొన్న బీసీ డిక్లరేషన్ కానీ, ఆ తర్వాత నిన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ చట్టబద్ధత కల్పించేటువంటి అంశంలో ఇటు 2 సభల్లో శాసన మండలి కానీ శాసనసభలో ఇటు దామోదర్ రాజనరసింహ, అటు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించేటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సారథ్యం వహించినటువంటి కార్యక్రమంలో ఏదైతే నిజామాబాద్ కామారెడ్డిలో జరిగినటువంటి డిక్లరేషన్కు అనుకూలంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేది ఆనాటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేనిఫెస్టో కార్యక్రమం కాబట్టి వారందరూ కూడా ఒక 5-6 నెలలు దీని మీద శోధించి ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన తీసుకొచ్చి ఈనాడు శాసనసభలో, శాసన మండలిలో ఇటు ఎస్సీ వర్గీకరణ బిల్లు కానీ, తర్వాత బీసీ డిక్లరేషన్ బిల్లు కానీ ఈరోజు ప్రవేశపెట్టినందుకు అన్ని మండల కేంద్రాలలో ఈ యొక్క స్వీట్ల పంపిణీ ఉత్సాహంగా పాల్గొన్నటువంటి ఇవాళ రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ, విద్యా రంగాలలో కూడా బీసీలు కూడా వెనుకబడిపోతూ ఉన్నారనే ఉద్దేశంతో పెద్దలు రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి, తర్వాత బీసీ గణన కూడా జరగాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఏకైక రాష్ట్రంగా భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశానికి, చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులందరికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు విజయనగూడలో పాల్గొని ఓటేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈనాడు ఏదైతే 29% ఉన్నటువంటి బీసీలందరికీ కూడా 42% చట్టబద్ధత కల్పించి రేపు 25వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ముందు, ప్రధానమంత్రి ముందుకు అఖిలపక్షం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి గ్రామాన కూడా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ కల్పించినందుకు, చట్టసభల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించినందుకు, అటు ఎస్సీ ఏదైతే షమీం అఖ్తర్ కమిటీ సిఫారసు మేరకు పెద్దలు మందకృష్ణ గారు కానీ ఎస్సీ సోదరులందరూ కూడా గత 30-35 సంవత్సరాల నుంచి చాలా వరకు పోరాటం చేస్తూ వందలాది మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి ఎస్సీ సోదరులందరూ కూడా మనం చూసినాం. కానీ ఇలా ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఎంత ఏదైనా కూడా మిగతా కులాలందరూ కూడా అటు ఇటు అయినా కూడా ఇలా ఎస్సీ మాదిగలందరికీ కూడా లాభం జరగాలి, ఉపకులాలకు కూడా లాభం జరగాలనే ఉద్దేశంతో ఏబీసీ వర్గీకరణను ఈ యొక్క శాసనసభల్లో కానీ శాసన మండలిలో ప్రవేశపెట్టినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే బీసీలకి ఇంతకుముందు ఉన్న 29% 42% పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం, దానిలో భాగంగా వారు ముందుకు వెళ్ళి అనేక కమిటీల ద్వారా కానీ జనాభా లెక్కల ద్వారా మన ఇంటింటికి వచ్చి మన జనాభా లెక్కలు తీసుకొని బీసీల సంఖ్య తేల్చి, బీసీలు మన రాష్ట్రంలో 56% పైచీలకు ఉన్నారు. వాళ్ళు తప్పకుండా 42% ఏదైతే రాజకీయ, ఆర్థిక
ఏదైతే విద్యారంగాలలో వాళ్ళకి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఎవరు ఎన్ని మాటలు తీసుకొచ్చినా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతలేరు, గ్రామాలు నీరుగారిపోతూ ఉన్నాయని ఎంతమంది బదనాం చేసినా ఏదైతే బీసీలకు మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి టీంతో అందరు కలిసి ఒక నిర్ణయం చేసుకొని జనాభా లెక్కలు తెలిసి 42% నిన్న అమెండ్మెంట్ చేయడం జరిగింది. దానిని ఇక్కడ తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపే ఆలోచన అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి పంపే ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలుగా కలిసి వెళ్ళి ఏదైతే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా పార్లమెంట్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా మనమందరం ఇప్పటి నుండి ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఏదో బీసీలకు 42% ఇవ్వడానికి వారు ఒప్పుకొని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే 31 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంఆర్పిఎస్ చేసిన ఏబిసిడి వర్గీకరణలో భాగంగా సెమీ రెక్టర్ కమిషన్ ద్వారా ఏబీసీగా 3 విభాగాలు చేసి దాన్ని కూడా ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే దామోదర రాజనరసింహ గారికి, అలాగే షమీమ్ అఖ్తర్ గారికి, అందులో పాల్గొన్న గౌరవనీయులు మన ఎమ్మెల్యే విజయన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలో నిన్న మొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును పూర్తి మెజారిటీతో ఆమోదించినందుకు మన శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది. ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14-13 నెలల కాలం నుంచి మరి ఇప్పటి వరకు ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతలేవు అని ఈ రచ్చబండ కారణం, అంబేద్కర్ కారణం, షాప్ కారణం ముచ్చట పెట్టే వాళ్లకు ఇందుకోసం ఆగింది, ఇందుకోసం ఎలక్షన్ ఆగింది. ఈ చట్టం చేయడం కోసం, ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి చేయడం కోసం, తర్వాత బీసీలకు 42% వర్గీకరణ ఇచ్చేటువంటి సదుద్దేశంతో ఈ ప్రభుత్వం కొంత బదనామైన, కొంత ఆలస్యమైన, కొంత కేంద్ర ప్రభుత్వం నిధులు అందకపోయినా నానా యాతన పడి కూడా ఈ చట్టాన్ని చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మొత్తం మంత్రిమండలందరినీ కూడా మరి గ్రామాలలో ఇవాళ అభినందిస్తున్నారు. ఈ చట్టం రాకపోతే మరి బీసీలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో జరిగేటువంటి నష్టాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించి వారి టీం మెంబర్స్ అందరూ కూడా గుర్తించి చేసినటువంటి దాంట్లో మన ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారు కూడా భాగస్వాములై ఆ ఓటును వినియోగించుకున్నందుకు పెద్దపల్లి ప్రజలుగా మనందరం కూడా గర్వపడాలి. చట్టాలు అయినాయి కనుక ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలోనే ఉంటాయి కనుక మనందరం కూడా మన పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను తప్పకుండా విధిగా ప్రజలలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే పార్టీ నిబద్ధతతో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా చేస్తూ ఉన్నది కనుక దాన్ని మనం తీవ్రంగా ఆ ప్రజలలోకి తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదని